హలో అండి. మా ఆయన గారికి బోటి తినాలనిపించిందంటండి. నేనైతే వద్దు ససేవర నేను చెయ్యను, అది చాలా ప్రాసెస్ కదా అని చెప్పాను. ఆయన అయితే సరే అని చెప్పి వెళ్ళి బోటి అయితే తీసుకురాలేదు కానీ గల్బోటి తీసుకొచ్చారు. దానికి దీనికి తేడా ఏంటంటే అది చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఇదంత ప్రాసెస్ అయితే ఉండదు. మనం కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని దీన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మటన్ షాప్ వల్ల డైరెక్ట్గా గల్బోటి అంటే వాళ్ళు ఇచ్చేస్తారండి. మనం బోటి గల్బోటి వాళ్ళు క్లియర్గా చెప్పాలి. గల్బోటి అంటే వాళ్ళే చాలా వరకు క్లీన్ చేసి వాళ్ళు ఇస్తారు. ఇది కొవ్వు ముక్కలు అయితే కాదండి. చాలామంది కొవ్వు ముక్కలు అనుకుంటారు. ఇది కొవ్వు ముక్కలు కాదు. కొవ్వు ముక్కలు వేరు, గల్బోటి వేరు. ఇది గల్బోటి అనమాట. యాజ్ ఇట్ ఈస్ బోటి టేస్టే ఉంటుంది. ఇంక బోటి అంతే. ఇంకా ఏంటంటే మనం మామూలు బోటి అయితే ఇంతే ఇంకా బాగుంటుంది. మామిడికాయ వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి. మామిడికాయ నా దగ్గర లేక మామిడికాయ తొక్కు ఉంది. దాన్ని వేడి నీళ్ళలో నానబెట్టాను. ఈ పేస్ట్ వేసుకుంటాను. మనకి మామిడికాయ వేసుకున్న టేస్ట్ ఇది వస్తుంది. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని దాంట్లోనే ఉప్పు సాల్ట్ కూడా వేసేసుకున్నాను. వేసేసుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది త్వరగా అబ్జర్వ్ అయిపోతుందండి. తర్వాత క్లీన్ చేసుకుని గల్బోటిని దాంట్లో వేసేసాను. వేసేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఇప్పుడు సిమ్లో పెట్టుకుని బాగా కుక్ అవనివ్వాలండి. కుక్కర్లో వండుకునే వాళ్ళు అయితే విజిల్స్ పెట్టేసుకోవచ్చు. ఒక 3 విజిల్స్ సరిపోతుంది. నేను పాన్లోనే వండుతున్నాను కాబట్టి దీన్ని బాగా సిమ్లో పెట్టి కుక్ వేయించాను. తర్వాత ముందుగా చూపించిన మామిడి ముక్కలు పేస్ట్ చేసేసుకున్నాను. తర్వాత ఇవి ఉడికిపోయిన తర్వాత ఇందులోనే సరిపడినంత కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ముందుగా పేస్ట్ చేసుకుని మామిడికాయ తుక్కుది కూడా వేసేసి సిమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కొవ్వు ముక్కలు మాత్రం కాదు. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి.